నా పేరు రమేష్ బాబు. నేను ప్రొడక్షన్ మేనేజర్గా దాదాపు ఒక 20 సినిమాలకు పనిచేశాను. 9 ఇయర్స్ మెడ్రాస్లో పనిచేశాను. తర్వాత 2000లో హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాను. ఇక్కడికి వచ్చిన తర్వాత 4-5 సినిమాలకు పనిచేశాను. 2003 నుంచి ఆర్టిస్టులు డేట్స్కి కన్వర్ట్ అయిపోయాను. అంటే సింధు తొలాని, నవనీత్ కౌర్, ప్రణీత ఇలా చాలామంది హీరోయిన్స్ డేట్స్ చూసేవాడిని. తర్వాత ప్రొడ్యూసర్ అయిన తర్వాత పాయిజన్ అని ఒక మూవీ తీశాను. అందరూ అందుకే పాయిజన్ రమేష్ అంటుంటారు. పాయిజన్ రమేష్ అంటుంటారు. అలా కాకుండా ఏదన్నా కొత్తగా వేరే పేరు మీద పిలవాలని చెప్పేసి డబ్బింగ్ స్టూడియో స్టార్ట్ చేద్దామని చెప్పి డబ్బింగ్ స్టూడియో, ఫోటోషూటు స్టార్ట్ చేసి దాంట్లోనే కంప్లీట్ పోస్ట్ ప్రొడక్షన్ చేయాలని, అంటే ఒక చిన్న సినిమా నిర్మాతకి తక్కువ ఖర్చులో మంచి క్వాలిటీ ఇస్తూ ఫుల్ ప్యాకేజీ చేసి పెట్టాలనే ఉద్దేశంతో డబ్బింగు, ఎడిటింగు, డిఐ 5.1 మిక్సింగు, సాంగ్ రికార్డింగు, టోటల్ కంప్లీట్ పోస్ట్ ప్రొడక్షను ప్లస్ ఫోటోషూట్ కోసం అని కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా, మేకప్ రూము, లైట్లు అన్నీ కూడా సమకూర్చడం జరిగింది. ఇది రమేష్ స్టూడియోస్ అంటే ప్లేస్ చిన్నదిగా ఉందని అనుకుంటారు, కానీ చాలా పెద్ద ప్లేసు, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. చక్కగా అందరికీ, చిన్న సినిమా నిర్మాతలకి చాలా ఉపయోగపడిద్దని దీన్ని స్థాపించాను. అందరూ ఉపయోగించవలసిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ. ముఖ్యంగా ఈరోజు మన సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి చేతుల మీదుగా ఇది ఓపెన్ చేయడం జరిగింది, డిఐ సూటు. అలాగే ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రెసిడెంట్ దామోదర్ ప్రసాద్ గారి చేతుల మీదుగా ఎడిటింగ్ రూమ్ ఓపెన్ చేయడం జరిగింది. నాకు వాళ్ళు వచ్చి ఓపెన్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చాలా బిజీగా ఉన్నా కూడా నేను వెళ్ళి అడగంగానే నా స్టూడియో ఫొటోస్ అన్నీ చూసి చాలా బాగుంది, చిన్న సినిమా నిర్మాతలకి చాలా ఉపయోగపడిద్ది అని చెప్పి, చాలా రీజనబుల్గా చెయ్యి చిన్న సినిమా నిర్మాతలకి అని చెప్పి ఆయన వచ్చి ఈరోజు ఓపెన్ చేశారు. చాలా సంతోషం. అలాగే కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.